నమస్తే అండి. అందరూ అంతలా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? చెప్పను, చూపిస్తాను పదండి. మనం ఏ టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్ళినా ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే కారుకి కానీ, క్యాబ్‌కి కానీ లేదా ఆటోకి కానీ బేరం అడగడం అండి. కానీ కేరళలో మాత్రం ఆటోకి బేరం ఆడే ప్రాబ్లమే ఉండదు. కేరళలో ప్రతి ఆటోకి మీటర్లు ఉంటాయండి. సో బేరం వాడే పనే లేదు. ఇక్కడ చూడండి, ఈ ఐడియా ఏదో బాగుంది. ఆటోకి టీవీ కట్టి యాడ్ ఆన్ రోడ్ అని చెప్పేసి బిజినెస్ చేసేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ ద్వారం చూస్తూ ఆ వైపు వెళ్తూ ఉంటే ఏదో ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందండి. అలా ఆ గేట్లోకి ఎంటర్ అయి ఎటువైపు చూసినా బంగారం షాపులే కనిపించాయి మాకు. చాలా వరకు పెద్ద పెద్ద గోల్డ్ షాపులన్నీ కేరళ వాళ్ళవేనండి. మా డెస్టినేషన్ వచ్చేసిందండి. మొత్తం 7 కిలోమీటర్లు, 87 రూపాయలు, 45 నిమిషాల ప్రయాణం. చూశారు కదా, మేము వచ్చేసాం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్, త్రివేంద్రం. ఈ టెంపుల్లో స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారండి. మగవారు దర్శనంకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పంచె కట్టుకోవాలి, షర్ట్ వేసుకోకూడదు. కావాలంటే కండువా వేసుకోవచ్చు. ఆడవారు కూడా శారీ, హాఫ్ శారీ లేదా స్కర్ట్ ఉన్న డ్రెస్సులు వేసుకోవాలండి. చుడీదార్ అలౌ చేస్తారు, కానీ పైన పంచిలా ఏదైనా కట్టుకోవాలి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి ఎవరికి ఏమీ చెప్పవసరం లేదండి. నిధి ఉన్న డోర్లు, రిచెస్ట్ టెంపుల్, వెజ్ తినే మొసలి, చాలా స్టోర్లు మనం ముందే విని ఉన్నాం. ఈ టెంపుల్ నైట్ వ్యూని మనం చూసుకుందామండి. ఇక్కడ 8 అయ్యేసరికి అన్నీ కట్టేస్తారండి దుకాణాలు. టెంపుల్ కూడా 8 o'clockకి క్లోజ్ చేసేస్తారండి. 8 అప్పుడు కేరళలో బయటకు వెళ్తే రోడ్లు తప్ప ఏమీ కనిపించవు. వేళ్ల చరిత్ర, ప్రాచుర్యం ఉన్న ఈ టెంపుల్ గురించి, స్థల పురాణం గురించి ఇంకొక వీడియోలో ఫుల్ వీడియో చేసుకుందామండి. మాకు దర్శనం 1:30లో అయిపోయింది. అక్కడే ఒక హోటల్లో ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసాం. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.